సూపర్ ఎల్నినో గురించి ఇప్పటికే మీకు తెలుసుంటది. ప్రపంచవ్యాప్తంగా ఈ సూపర్ ఎల్నినో వల్ల భారీ సంఖ్యలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎస్పెషల్ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అపరిచితులాగా బిహేవ్ చేస్తుంది. ఒక రోజు విపరీతమైన టెంపరేచర్స్ నమోదవుతుంటే ఇంకొక రోజు పిడుగులు, వడగళ్లతోటి విపరీతమైన గాలులతోటి వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షం కురవటం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులు తమ పంటను కోల్పోయి లబోదిబోమంటున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ విపరీత ధోరణి ఇంకా దారుణంగా ఉంటది. ఈ కరువు ఇంకా దారుణంగా ఉంటది. ఈ కాసే ఎండల తీవ్రత వల్ల రానున్న కాలంలో ఎంత ఎక్కువగా ఎండలు కాస్తాయో అంత ఎక్కువగా రానున్న రోజుల్లో తుఫాన్లు, వర్షాలు కురిసే అవకాశం ఉంటది. ప్రజలు వీటికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా వీటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ ఇయర్ 2 years బ్యాక్ మనం చూసాము అమరావతిలో. సో అకాల వర్షాలు ఆ టైంలో కూడా విపరీతంగా ఎండలు కాసాయి. ఆ ఎండలు విపరీతంగా కాయడం, తర్వాత ఒక్కసారిగా వర్షాలు విపరీతంగా కురవటం, వరదలు రావడం. సో చాలా మంది ఇబ్బందులయ్యారు. చాలా మంది చాలా కోల్పోయారు. సో అలాంటి పరిస్థితులు ఈసారి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా, ఎక్కువ నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఇప్పటికీ అందరిని అప్రమత్తం చేస్తా ఉన్నాయి. ఈ వీడియో చూసేవాళ్ళు కూడా సో రాబోయే వర్షాకాలానికి, రాబోయే వర్షాలను ఫేస్ చేయడానికి, తుఫాన్లు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.